హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ లైఫ్ స్టైల్ ఛానల్. అందరికీ తెలిసిందే, దీంట్లో మనం డిఫరెంట్ వీడియోస్ అనేవి చేస్తూ ఉన్నాము. పై నెట్వర్క్ సంబంధించి చాలామందికి చాలా రకాల ప్రశ్నలు అయితే ఉన్నాయన్నమాట. దాంట్లో చాలా రకాల స్టెప్స్ ఉన్నాయి. అసలు బిట్ కాయిన్ని తలదనే రేంజ్లో అయితే పై కాయిన్ అనేది ఆల్రెడీ ప్రపంచాన్ని వెళ్ళడం అయితే నేను చాలా గమనించాను అనమాట. ఎందుకంటే చాలా దేశాల్లో వస్తువులు కూడా ఈ పై కాయిన్ ద్వారా, అంటే పై కాయిన్ ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళైతే వస్తువులు తీసుకుంటున్నారు. పైగా దీంట్లో ఎటువంటి డబ్బులు కూడా ఇన్వెస్ట్ చేయకుండా, అంటే ఒక్క రూపాయి కూడా మీ జోబు నుంచి మీరు పెట్టకుండానే మీరు దీంట్లో ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకొని మైనింగ్ చేయాలి. కానీ ప్రతి 24 గంటలకి మైనింగ్ అనేది ఆన్ చేసుకోవాలి. అలాగే దీంట్లో దాదాపు 9 స్టెప్స్ ఉన్నాయండి. ఈ 9 స్టెప్స్ అనేవి ఖచ్చితంగా మీరు కంప్లీట్ చేయాలి. ఈ వీడియోలో అంటే నేను ఒక వీడియో అనేది తీసుకొని దాన్ని కొంచెం ఎడిట్ చేసి అయితే మీకు పెడతా ఉన్నాను. వాయిస్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. దీంట్లో దాదాపు 6 స్టెప్స్ దాకా ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా ఫిల్ చేయాలి అనేది ఈ వీడియోలో ఉంటుంది. అలాగే కేవైసీకి సంబంధించిన 6, 7, 8 స్టెప్స్ అనేవి కూడా ఎలా అవ్వాలి ఏంటి అనేది కూడా నా ఛానల్ ఆల్రెడీ వీడియో ఉందండి. 6, 7, 8 స్టెప్స్ అనేవి కేవైసీ ఎలా చేసుకోవాలనేది ఉంది. ఈ వీడియో చూసిన తర్వాత అంటే ఎవరైతే 30 రోజులు మైనింగ్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి మాత్రం కేవైసీ ఎనబుల్ అవుతుందన్నమాట. ఓకేనా, వాళ్ళు ఆ వీడియో చూడండి. ఫస్ట్ ఈ వీడియో ఎవరైతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఈ వీడియో చూడండి. ఇది అయిపోయిన తర్వాత ఎవరైతే ఆల్రెడీ జాయిన్ అయ్యి 30 రోజులు మైనింగ్ చేశారో వాళ్ళు నా ఛానల్లో, అంటే ఇదే ఛానల్లో కేవైసీకి సంబంధించిన 6, 7, 8 స్టెప్స్ అనేవి కూడా నేను చెప్పడం జరిగిందన్నమాట. అది కూడా చెక్ చేయండి ఖచ్చితంగా. కుదిరినంత వరకు ఫ్రీయే కాబట్టి మీరు జాయిన్ అండి, మీ ఫ్రెండ్స్ని కూడా జాయిన్ చేయండి. ఫ్రీయే కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. కుదిరినంత వరకు మీకు అవసరమైతే కొత్త మెయిల్ ఇవ్వండి. ఆ ఫోన్ నెంబర్ కూడా కొంచెం మీరు ఎక్కువగా ఏది వాడతారో అదే ఇవ్వండి. దాన్ని బట్టి మీకు అయితే క్లారిటీ వస్తుంది. ఓకే, వీడియో పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే అస్సలు అర్థం కాదు. థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ మీ మొబైల్లో ప్లేస్టోర్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత సెర్చ్ లో పై నెట్వర్క్ అని సెర్చ్ చేయగానే మీకు పై నెట్వర్క్ యాప్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇది డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో వన్స్ ఈ పై నెట్వర్క్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పై బ్రౌజర్. సో పై బ్రౌజర్ అని సెర్చ్ చేయగానే మీకు ఈ యాప్ అయితే వస్తుంది. సో ఈ పై బ్రౌజర్ కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో పై నెట్వర్క్ యాప్ వచ్చేసి మనకు మైనింగ్ చేయడానికి, పై బ్రౌజర్ యాప్ వచ్చేసి మనకు వాలెట్ క్రియేట్ చేసుకోవడానికి. సో అర్థమైందిగా. సో ఈ రెండు అప్లికేషన్ అనేది మీ మొబైల్లో డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎలా రిజిస్టర్ అవ్వాలి అనేది మీకు చూపిస్తాను. స్టెప్ బై స్టెప్ క్లారిటీగా చూపిస్తాను. ఈ రెండు అప్లికేషన్ మీ మొబైల్లో డౌన్లోడ్ అయిన తర్వాత ఇక్కడ ఫస్ట్ అప్లికేషన్ వచ్చేసి మీరు పై అప్లికేషన్ అనేది ఓపెన్ చేసుకోండి. పై అప్లికేషన్ ఓపెన్ చేయగానే సో ఇంటర్ఫేస్ అయితే మీకు ఇలా కనిపిస్తుంది. వెల్కమ్ టు పై అని కనిపిస్తుంది. సో లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ కింద కంటిన్యూ విత్ ఫేస్బుక్ అని ఉంటుంది. దాని కింద కంటిన్యూ విత్ ఫోన్ నెంబర్ అని ఉంటుంది. సో ఫేస్బుక్ తో ఇక్కడ కనెక్ట్ చేయకూడదు. మీరు ఫోన్ నెంబర్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఫోన్ నెంబర్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. IND. సో కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. సో మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. సో వన్స్ సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఐడి అయితే అడుగుతుంది. మీ మొబైల్లో ఏ ఈమెయిల్ ఐడి అయితే ఉంటుందో ఆ ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. సో అర్థమైందిగా. వన్స్ ఇక్కడ ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేసిన తర్వాత కింద ఇక్కడ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్. సో పాస్వర్డ్ అనేది ఎలా ఉండాలి అంటే మీకు గుర్తుండాలా ఒక పాస్వర్డ్ అనేది ఇక్కడ క్రియేట్ అనేది చేసుకోండి. ఎందుకంటే రేపు వేరే మొబైల్లో రీలాగిన్ చేయాలన్నా మొబైల్ నెంబర్ పాస్వర్డ్ అనేది అడుగుతుంది అనమాట. సో పాస్వర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే యాప్ అనేది లాగిన్ అయితే అవుతుంది. సో పాస్వర్డ్ మర్చిపోయారనుకోండి యాప్ అనేది మీకు రీలాగిన్ అయితే అవ్వదు. సో అర్థమైందిగా. మీకు వేరే మొబైల్లో కొత్త మొబైల్లో మళ్ళీ రీలాగిన్ చేయాలనుకుంటే పాస్వర్డ్ అనేది మీకు గుర్తుండాలా ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ అయితే చేసుకోండి. ఎగ్జాంపుల్గా మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. ఇలాంటి ఒక పాస్వర్డ్ అనేది ఇక్కడ క్రియేట్ అయితే చేసుకోండి. సో అర్థమైందిగా. వన్స్ పాస్వర్డ్ అనేది ఇక్కడ క్రియేట్ చేసుకున్న తర్వాత కింద సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీకు మీ పేరు అయితే అడుగుతుంది. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అలాగే ఇక్కడ కింద యూజర్ నేమ్ అయితే అడుగుతుంది. సో అర్థమైందిగా. సెట్ అప్ యువర్ అకౌంట్. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, చూస్ యువర్ యూజర్ నేమ్. సో ఫస్ట్ నేమ్ మీ ఆధార్ కార్డులో ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఎంటర్ చేయండి. లాస్ట్ నేమ్ కూడా అంతే అనమాట. మీ ఆధార్ కార్డులో పేరు ఎలా అయితే ఉంటుందో ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ సేమ్ ఆ పేరు మొత్తం తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేయండి. ఎందుకంటే రేపు కేవైసీ సబ్మిట్ చేసేటప్పుడు ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ అడుగుతుంది అనమాట, ఐడెంటిటీ ప్రూఫ్ అనేది. సో ఆ ఐడెంటిటీలో పేరు ఎలా అయితే ఉంటుందో సేమ్ ఈ ప్రొఫైల్ నేమ్ కూడా అలాగే ఉండాలి, లేకపోతే కేవైసీ అనేది రిజెక్ట్ అయితే అవుతుంది. సో అర్థమైందిగా. మీ ఆధార్ కార్డులో పేరు ఎలా అయితే ఉంటుందో సేమ్ ఆ పేరు మొత్తం ఇక్కడ ఎంటర్ చేయండి. వన్స్ ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత కింద యూజర్ నేమ్. యూజర్ నేమ్ వచ్చేసి ఎలా ఉండాలి అంటే మీ పేరు ఉంటుంది కదా, ఫస్ట్ నేమ్ కానీ లాస్ట్ నేమ్ కానీ ఎంటర్ చేసిన తర్వాత లాస్ట్లో 4 నెంబర్ అనేది ఎంటర్ చేయండి. లాస్ట్లో 4 నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఎగ్జాంపుల్గా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలాంటి ఒక యూజర్ నేమ్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ కింద సబ్మిట్ మీద క్లిక్ చేయండి. వన్స్ సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ లోడింగ్ అయితే అవుతుంది. సో లోడింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఇన్విటేషన్ కోడ్ అయితే అడుగుతుంది. సో ఇన్విటేషన్ కోడ్ వచ్చేసి నా ఇన్విటేషన్ కోడ్ అనేది కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. సో అక్కడ నుంచి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ అయితే చేయండి. స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తుంది కదా, స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది కదా. సో ఈ ఇన్విటేషన్ కోడ్ సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ఇన్విటేషన్ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కింద సబ్మిట్ మీద క్లిక్ చేయండి. వన్స్ సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్ గా మీరు పై అప్లికేషన్ లో రిజిస్టర్ అయిపోయినట్టే. సో ఇక్కడ కింద మీకు గెట్ స్టాండర్డ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. సో
రోజు అప్లికేషన్ ఓపెన్ చేయగానే మీకు ఇలా యారో మార్క్ అయితే కనిపిస్తుంది. సో అర్థమైందిగా, ఇలాంటి ఒక యారో మార్క్ ఎల్లో కలర్ లో వస్తుంటుంది అనమాట, బ్లింక్ అవుతూ ఉంటుంది కిందికి పైకి. సో దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేయగానే మీకు 1 కాయిన్ అనేది యాడ్ అయితే అవుతుంది. సో ఇక్కడ కీప్ ఆన్ మైనింగ్ అని కనిపిస్తుంది, 24 అవర్స్ అని కనిపిస్తుంది. ఎస్ మీద క్లిక్ చేయండి. సో ఎస్ మీద క్లిక్ చేసిన తర్వాత అలో పర్మిషన్ అయితే ఇచ్చేయండి. స్టార్ట్ త్రూ మీద క్లిక్ చేయండి. స్టార్ట్ త్రూ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్. సో ఈ నెక్స్ట్ అనేది ఫస్ట్ టైం అయితే వస్తుంది. సో రోజు అయితే రావన్నమాట. ఇప్పుడు ఫస్ట్ టైం రిజిస్టర్ అయితే అవుతాం కదా, సో అప్పుడు మాత్రమే వస్తాయి అనమాట ఇవి. సో నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ రూల్స్, సో పై మైనింగ్ కి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ రూల్స్ అయితే ఉంటాయి అనమాట. సో యారో మార్క్ మీద క్లిక్ చేయగానే బ్యాక్ అయితే వచ్చేసారు. డిస్మిస్ మీద క్లిక్ చేయండి. సో టోటల్ గా ఇక్కడ సక్సెస్ఫుల్లీ మీరు పై అప్లికేషన్ లో రిజిస్టర్ కంప్లీట్ చేసుకున్నట్టే. సో ఇక్కడ నుంచి మనం ఏం చేయాలి, పై బ్రౌజర్ ఓపెన్ చేసి వాలెట్ అనేది క్రియేట్ అయితే చేసుకోవాలి. వాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అంటే ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హోమ్ మ్యాగ్నెట్ అని ఉంటుంది, పై బ్రౌజర్ అని ఉంటుంది. పై బ్రౌజర్ అయితే వెళ్ళండి. సో పై బ్రౌజర్ అయితే వెళ్ళిన తర్వాత పైగా తీసుకోవాలి చేయండి, సైన్ ఇన్ టు పై బ్రౌజర్ ఉంది, దీని మీద క్లిక్ చేయండి. వన్స్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ రీడైరెక్ట్ అయితే అవుతుంది, పై బ్రౌజర్ లోకి రీడైరెక్ట్ అయితే అవుతుంది అనమాట. సో రీడైరెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ పై బ్రౌజర్ అప్లికేషన్ అనేది మనకు ఓపెన్ అయితే అవుతుంది. సో ఇక్కడ నుంచి మనము ట్రాన్స్లేట్ లోడింగ్ అయితే అవుతుంది. ట్రాన్స్లేట్ లోడింగ్ అంటే ఇక్కడ లోడింగ్ అయితే అవుతుంది అనమాట. లోడింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ టర్న్ ఆన్ నోటిఫికేషన్, సో ఎస్ మీద క్లిక్ చేయండి. ఎస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పై బ్రౌజర్ మనకు ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. అలో మీద క్లిక్ చేయండి. అలో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వాలెట్ కనిపిస్తుంది కదా, వాలెట్ మీద క్లిక్ చేయండి. సో వాలెట్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ న్యూ వాలెట్ అని ఉంటుంది. సో క్రియేట్ న్యూ వాలెట్ మీద క్లిక్ చేయండి. సో క్రియేట్ న్యూ వాలెట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 24 అవర్స్ పాస్ పేర్ అయితే కనిపిస్తుంది. వాలెట్ ఎప్పుడైనా మీరు ఓపెన్ చేయాలనుకుంటే ఈ 24 అవర్స్ పాస్ పేర్ అనేది మీకు అవసరం అనమాట. ఇంపార్టెంట్ ఇది స్క్రీన్ షాట్ అనేది తీసి పెట్టుకోండి. స్క్రీన్ షాట్ అనేది తీసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీరు కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకున్న తర్వాత ఎక్కడైనా మీరు నోట్బుక్ లో కానీ లేకపోతే జిరాక్స్ తీసి అయితే పెట్టుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఇంపార్టెంట్ అనమాట. వేల కైన్స్ పోగొట్టుకున్న వాళ్ళు అయితే ఉన్నారు. ఈ పాస్ పేర్ అనేది మర్చిపోయి వేల కైన్స్ అనేవి పోగొట్టుకున్నారనమాట. అందుకని ఇది ఇంపార్టెంట్. 24 అవర్స్ పాస్ పేర్ అనేది ఎవరికి చెప్పకూడదు, ఎవరికి చెప్పకూడదు. ఏ థర్డ్ పార్టీ అప్లికేషన్ లో కూడా మీరు ఈ 24 అవర్స్ పాస్ పేర్ అనేది కాపీ చేయకూడదు. సో అర్థమైందిగా, పైకి తీసుకోవాల్సింది. పైకి తీసుకోవాల్సిన తర్వాత యూస్ ఫింగర్ ప్రింట్ అని ఉంటుంది. సో మీ మొబైల్ కి ఫింగర్ ప్రింట్ ఉంటే కనుక దీని మీద క్లిక్ చేయండి. ఫింగర్ ప్రింట్ మొబైల్ ఉంటే దీని మీద క్లిక్ చేసి ఫింగర్ ప్రింట్ అనేది ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత సక్సెస్ఫుల్ గా మీకు పై బ్రౌజర్ కి సంబంధించి వాలెట్ అనేది క్రియేట్ అయితే అవుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ యువర్ వాలెట్ అడ్రస్. ఈ వాలెట్ అడ్రస్ అనేది మనకు ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మన కైన్స్ మైగ్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ వాలెట్లకి అయితే వస్తాయి. ఇక్కడ నుంచి మనము ఎవరికైనా కైన్స్ అమ్మాలన్నా, ఎవరి కైన్స్ అయినా మనం కొనాలన్నా ఈ వాలెట్ అడ్రస్ అనేది మనకు ఉపయోగపడుతుంది అనమాట. సో అర్థమైందిగా, ఈ వాలెట్ అడ్రస్ అనేది మీరు కాపీ చేసుకోవాల్సిన పని లేదు, స్క్రీన్ షాట్ తీయాల్సిన పని లేదనమాట. మెయిన్ గా 24 అవర్స్ ఇందాక చెప్పాను కదా, అది మాత్రం నోట్బుక్ లో రాసి పెట్టుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ అనేది తీసి అది జిరాక్స్ తీసి పెట్టుకోండి. అర్థమైందిగా, ఎందుకు చెప్తున్నాను అనేది అంత ఇంపార్టెంట్ అనమాట అది. సో అలాగే ఇక్కడ కింద కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్ గా మీ వాలెట్ అనేది క్రియేట్ అయిపోయినట్టే. సో వాలెట్ అనేది క్రియేట్ చేసాం కదా, సో టోటల్ గా ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేయండి. సో బ్యాక్ అయితే వచ్చేసిన తర్వాత మళ్ళీ పై అప్లికేషన్లకి అయితే వచ్చేయండి. వచ్చేసిన తర్వాత మళ్ళీ 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. 3 లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మ్యాగ్నెట్ మీద క్లిక్ చేయండి. మ్యాగ్నెట్ మీద క్లిక్ చేసిన తర్వాత పైగా తీసుకోవాల్సింది. ఇక్కడ పైగా తీసుకోవాల్సిన తర్వాత మ్యాగ్నెట్ చెక్ లిస్ట్ అని ఉంది కదా ఇక్కడ. సో దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీకు కొన్ని స్టెప్స్ అయితే కనిపిస్తాయి. సో డౌన్లోడ్ పై బ్రౌజర్, క్రియేట్ పై వాలెట్ కంప్లీట్ అని కనిపిస్తుంది. ఇందాక మనం పై బ్రౌజర్ అనేది డౌన్లోడ్ అయితే చేసాం, క్రియేట్ పై వాలెట్ అనేది చేసాం కదా, ఇందాక పై వాలెట్ అనేది క్రియేట్ చేసాం కదా. సో ఇక్కడ కన్ఫర్మ్ యువర్ పై వాలెట్ అనేది చేయాలి. సో దీని మీద క్లిక్ చేయండి. మూడో స్టెప్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇందాక మీరు కాపీ చేసి పెట్టుకోండి 24 అవర్స్ పాస్ పేర్ అని చెప్పాను కదా, స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి అని చెప్పాను కదా. ఆ 24 అవర్స్ అనేది ఇక్కడ పేస్ట్ చేసి కింద ఇక్కడ కన్ఫర్మ్ యువర్ వాలెట్ అని ఉంది కదా, ఈ కన్ఫర్మ్ యువర్ వాలెట్ మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత సో మళ్ళీ రీడైరెక్ట్ అయితే అవుతుంది వాలెట్లోకి, పై బ్రౌజర్లోకి రీడైరెక్ట్ అయితే చేస్తుంది. రీడైరెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు వెల్కమ్ టు ద పై టెస్ట్ వాలెట్ అని ఉంటుంది. కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. సో కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కాసేపు లోడింగ్ అయితే అవుతుంది. సో లోడింగ్ కంప్లీట్ అయిన తర్వాత సో నెక్స్ట్ మళ్ళీ మనకు వాలెట్ అనేది ఓపెన్ అయితే అవుతుంది అనమాట. సో మళ్ళీ ఇందాక పోయాం కదా మనము పై బ్రౌజర్లోకి, సో అక్కడికి తీసుకెళ్తుంది. సో మళ్ళీ ఇక్కడ ఎనేబుల్ ఫింగర్ ప్రింట్, మీ మొబైల్కి ఫింగర్ ప్రింట్ ఉంటే కనుక ఎనేబుల్ అది కనిపిస్తుంది. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసి సో ఫింగర్ ప్రింట్ అనేది ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత టెస్ట్ వాలెట్ ఇక్కడ కనిపిస్తుంది. సో డెమో అనమాట. టెస్ట్ వాలెట్ అంటే డెమో. పై కాయిన్స్ అనేవి మైగ్రేషన్ అయిన తర్వాత కాయిన్స్ ఎలా వస్తాయి వాలెట్లోకి అని ఇలా కనిపిస్తుంది అనమాట. సో టోటల్గా బ్యాక్ అయితే వచ్చేయండి. సో బ్యాక్ అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ పై బ్రౌజర్ కంప్లీట్, క్రియేట్ పై వాలెట్ కంప్లీట్, కన్ఫర్మ్ యువర్ పై వాలెట్ కన్ఫర్మ్ అయిపోయింది. సో అలాగే కమిట్ టు లాకప్. సో లాకప్ డ్యూరేషన్, అలాగే ఇక్కడ 4th స్టెప్ వచ్చేసి లాకప్ డ్యూరేషన్. దీని మీద క్లిక్ చేయండి. 4th స్టెప్ మీద క్లిక్ చేసిన తర్వాత పైకి తీసుకోవాలి చేయండి. ఇక్కడ మాత్రం లాకప్ పర్సెంటేజ్, లాకప్ డ్యూరేషన్ వచ్చేసి మీరు 6 మంత్ అయితే పెట్టుకోండి. 6 మంత్ 50% అయితే పెట్టుకోండి. సో అర్థమైందిగా, లాకప్ డ్యూరేషన్ పర్సెంటేజ్ వచ్చేసి 50%, 6 మంత్ అయితే పెట్టుకొని పైకి తీసుకోవాలి చేయండి. పైకి తీసుకోవాలి చేసిన తర్వాత కింద ఇక్కడ కమిట్ అని ఉంటుంది. కమిట్ మీద క్లిక్ చేసిన తర్వాత కమిట్ లాకప్ మీద క్లిక్ చేయండి. సో కమిట్ లాకప్ మీద క్లిక్ చేసిన తర్వాత సక్సెస్ లాకప్ సెట్టింగ్ అప్డేట్.
సో ఇంటూ మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇది కూడా కంప్లీట్ అయిపోయినట్టే. ఏరో మార్క్ మీద క్లిక్ చేసి సో బ్యాక్ అయితే వచ్చేయండి. సో బ్యాక్ అయితే వచ్చేసిన తర్వాత లాకప్ కూడా కంప్లీట్గా గ్రీన్ అయితే మారింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెక్యూర్ యువర్ అకౌంట్, ఇది 5th ఆప్షన్ అనమాట, 5వ స్టెప్ అనమాట ఇది. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫేస్బుక్ కానీ మొబైల్ నెంబర్ కానీ వెరిఫై చేయమంటుంది. వెరిఫై చేయాలి 100%. ఫేస్బుక్ కానీ మొబైల్ నెంబర్ కానీ, మొబైల్ నెంబర్ అనేది వెరిఫై చేయాలి. మొబైల్ నెంబర్ అనేది జస్ట్ ఫస్ట్లో మనము మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ అయితే చేసాం, వెరిఫై అనేది చేయలేదన్నమాట. సో ఇక్కడ వెరిఫై విత్ ఫోన్ నెంబర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ SMS అనేది వెళ్ళాల్సి ఉంటుంది. ఫస్ట్లో చెప్పాను కదా 20 రూపీస్ టాక్ టైమ్ అనేది వేసుకోండి, ఇంటర్నేషనల్ SMS అనేది పంపించాల్సి ఉంటుంది అని చెప్పాను కదా. సో అందుకని అనమాట. సో SMS వెళ్తేనే ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది వెరిఫై అయితే అవుతుంది. సో పైకి అది స్క్రాల్ చేయండి. పైకి అది స్క్రాల్ చేసిన తర్వాత ఇక్కడ USA అని ఉంటుంది. USA కాకుండా ఇజ్రాయిల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. SMS అనేది ఫాస్ట్గా వెళ్తుంది అనమాట మనకు. ఇజ్రాయల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టార్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కింద స్టార్ట్ మీద క్లిక్ చేయండి. స్టార్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ SMS మీద క్లిక్ చేయండి. ఓపెన్ SMS మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వాట్సాప్, ట్రూ కాలర్, మెసేజ్ బాక్స్ అయితే వస్తుంది. ఇక్కడ మెసేజ్ బాక్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో రీడైరెక్ట్ అయితే అవుతుంది మెసేజ్ అప్లికేషన్లోకి. ఇక్కడ నుంచి ఏ మొబైల్ నెంబర్ అయితే మీరు రిజిస్టర్ అయితే ఇచ్చారో, రిజిస్టర్ అయ్యేటప్పుడు ఆ మొబైల్ నెంబర్తో సో ఇక్కడ SMS అనేది పంపించాల్సి ఉంటుంది. సో ఇక్కడ 5 రూపీస్ అనేది కట్ అవుతుంది. సో సేవ్ మీద అయితే క్లిక్ చేయండి. సో సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 5 రూపీస్ SMS ఛార్జ్ అయితే కట్ అవుతుంది అనమాట. సో టోటల్గా ఇక్కడ నుంచి బ్యాక్ అయితే వచ్చేయండి. సో బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ యువర్ ఫోన్ నెంబర్ ఇస్ నౌ సక్సెస్ఫుల్ వెరిఫైడ్, క్లోజ్ మీద అయితే క్లిక్ చేయండి. ఫోన్ నెంబర్ అనేది వెరిఫై అయితే అయిపోయింది అనమాట. సో ఇక్కడ నుంచి మీరు సో బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ 5వ స్టెప్ కూడా మనకు కంప్లీట్ అయిపోయింది అనమాట. అలాగే ఇక్కడ సైన్ అక్నాలెడ్జ్మెంట్ స్టార్ట్ రిసీవ్ టోకన్స్ అని ఉంటుంది. 6th స్టెప్ అనమాట ఇది. దీని మీద క్లిక్ చేయగానే 24 అవర్స్ టైం అయితే తీసుకుంటుంది. 24 గంటల తర్వాత ఇక్కడికైతే వచ్చి దీని మీద క్లిక్ చేయగానే మనకు యాక్సెప్ట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత 24 అవర్స్ పాస్వర్డ్ అయితే చెప్పాను కదా, ఆ పాస్వర్డ్ అనేది అక్కడ ఎంటర్ చేసిన తర్వాత సో అక్కడ సైన్ అని ఉంటుంది. సైన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఐ అండర్స్టాండ్ అని వస్తుంది. ఐ అండర్స్టాండ్ మీద క్లిక్ చేయగానే ఈ సైన్ అక్నాలెడ్జ్మెంట్ 6th స్టెప్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. సో రేపు 24 అవర్స్ తర్వాత మళ్ళీ అనేది మీరు పై అప్లికేషన్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత మళ్ళీ 24 అవర్స్ తర్వాత వీడియో అనేది రికార్డ్ అయితే చేస్తున్నాను మీకోసం కష్టపడి. సో 24 అవర్స్ తర్వాత మీరు పై అప్లికేషన్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత సో ఇంటర్ఫేస్లోకి అయితే వస్తారు. ఇక్కడ నుంచి మైనింగ్ చేసే ఇంటర్ఫేస్ అనమాట ఇది. ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ 3 లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మ్యాన్నెట్ అని ఉంటుంది. సో మ్యాన్నెట్ మీద క్లిక్ చేయండి. మ్యాన్నెట్ మీద క్లిక్ చేసిన తర్వాత పైకి అయితే స్క్రాల్ చేయండి. ఇక్కడ కింద మీకు మ్యాన్నెట్ చెక్ లిస్ట్ అని ఉంది కదా. సో వన్స్ దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మనము స్టెప్స్ దగ్గరికి అయితే వస్తాం. అర్థమైందిగా. ఫస్ట్ స్టెప్ డౌన్లోడ్ పై బ్రౌజర్, సెకండ్ స్టెప్ క్రియేట్ పై వాలెట్, థర్డ్ స్టెప్ కన్ఫర్మ్ పై వాలెట్, అండ్ 4th స్టెప్ లాకప్ కంప్లీట్, అండ్ 5th స్టెప్ సెక్యూర్ యువర్ అకౌంట్, అలాగే ఇక్కడ సైన్ అక్నాలెడ్జ్మెంట్. సో ఈ స్టెప్ అనేది మనకు అన్కంప్లీట్ అయితే ఉంది కదా, 24 అవర్స్ తర్వాత టైం అయితే అడిగింది కదా మనకు. సో ఇక్కడ 24 అవర్స్ తర్వాత మనం ఇప్పుడు క్లిక్ అయితే చేస్తున్నాం. సో 6th స్టెప్ మీద మీరు క్లిక్ చేయగానే ఈ పైకి అయితే స్క్రాల్ చేయండి. కాస్త పైకి అయితే స్క్రాల్ చేసిన తర్వాత కింద ఐ యాక్సెప్ట్ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 24 అవర్స్ పాస్వర్డ్ అనేది, సో నిన్న మీకు చెప్పాను కదా ఆ 24 అవర్స్ పాస్వర్డ్ స్క్రీన్ షాట్ కానీ కాపీ చేసి ఎక్కడైనా నోట్ చేసి పెట్టుకోండి అని. ఆ 24 అవర్స్ పాస్వర్డ్ అనేది ఇక్కడ పేస్ట్ అయితే చేయండి. సో అది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ అయితే చేసిన తర్వాత కింద ఇక్కడ సైన్ మీద క్లిక్ చేయండి. సైన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఐ అండర్స్టాండ్ అని వస్తుంది. ఐ అండర్స్టాండ్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ ఐ అండర్స్టాండ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద మీకు మీ వాలెట్ అడ్రస్ అనేది కనిపిస్తుంది. పై బ్రౌజర్లో వాలెట్ అడ్రస్, థర్డ్ స్టెప్లో వాలెట్ అడ్రస్ ఇక్కడ సేమ్ ఉండాలి. సో అర్థమైందిగా. సో కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేయండి. సో యారో మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ అయితే వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ 6th స్టెప్ కూడా మనకు గ్రీన్గా మారింది. సో అర్థమైందిగా. ఈ 6th స్టెప్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఇక్కడ కింద 7th స్టెప్ సబ్మిట్ యువర్ కేవైసీ అప్లికేషన్. వన్స్ దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ కేవైసీ సబ్మిట్ చేసే ప్రాసెస్ అనమాట. ఇక్కడ మనకు 30 మైనింగ్ సీజన్ కంప్లీట్ అని కనిపిస్తుంది. సో 30 డేస్ మనము మైనింగ్ చేసిన తర్వాత కేవైసీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే వస్తుంది. అప్పుడు కేవైసీ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీ ఆధార్ కార్డులో ఉన్న డీటెయిల్స్ మొత్తం మీ ఆధార్ కార్డులో ఉన్న డీటెయిల్స్ మొత్తం సబ్మిట్ చేసిన తర్వాత ఆధార్ కార్డు అప్లోడ్ చేసిన తర్వాత వీడియో కేవైసీ అనేది చేయాల్సి ఉంటుంది. అప్పుడు కేవైసీ అనేది కంప్లీట్ అయిన తర్వాత మైగ్రేషన్ 9 స్టెప్ మొత్తం గ్రీన్ అయిన తర్వాత మీకు మైగ్రేషన్ అంటాం అనమాట. మైగ్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీ పై బ్రౌజర్లకి మీ కాయిన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయితే అవుతాయి. అక్కడ నుంచి మీరు ఎవరికైనా కాయిన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. సో అర్థం. అలాగే వీడియోలో మీకు అయితే పక్కన ఇచ్చానమాట రెఫరల్ కోడ్ అనేది గోపాలకృష్ణ 9515 అని చెప్పి మీరైతే రెఫరల్ కోడ్ ఇచ్చేయండి. మీకు దానివల్ల ఫ్రీగా ఒక 5 కాయిన్ అనేది వస్తుందన్నమాట. దానివల్ల నాకు మీకు ఇద్దరికి కూడా బెనిఫిట్ అయితే ఉంటుంది. అలాగే మీకు కేవైసీకి సంబంధించిన వీడియో కావాలంటే కింద డిస్క్రిప్షన్లోను ఫస్ట్ కామెంట్లో ఇస్తానండి. దాని మీద మీరు క్లిక్ చేసేది వీడియో చూడొచ్చు. అలాగే అప్లికేషన్ లింక్ అనేది కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ప్లేస్టోర్లో అనేది ఆల్రెడీ ఈ వీడియోలో ఉంది. ప్లేస్టోర్లోకి వెళ్ళి మీరు పై నెట్వర్క్ అని కొడితే దాదాపు 10 కోట్ల మంది డౌన్లోడ్స్తో అదైతే ఉండడం జరుగుతుందన్నమాట. ఖచ్చితంగా చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫ్యూచర్ గురించి మనం ఆలోచన చేసుకుంటున్నాం అంతే. డబ్బులు ఎలాగో పెట్టట్లేదు కాబట్టి కుదిరినంత వరకు చేసుకోండి. అలాగే వీడియోస్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.